ఈ చట్నీ పొడితో ఇడ్లీ తిన్న వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం గీ కారం చిట్టి ఇడ్లీ చేస్తున్నామండి. ఈ పొడి ఒక్కసారి చేసుకున్నట్లయితే 60 రోజులు నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు చిట్టి ఇడ్లీ పెట్టుకున్నామా, పైన చట్నీ పొడి వేసుకున్నామా, కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే గన టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇడ్లీ మెజర్మెంట్తో పాటు చట్నీ పొడి మెజర్మెంట్ కూడా పక్కా కొలతల్లో చెప్పానండి. మీరు ట్రై చేసి చూడండి. మన వాళ్ళకి ఈ గీ కారం పొడి ఇడ్లీ నచ్చాల్సిందే అండి, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ మెజర్మెంట్ కూడా వీడియో మధ్యలో చెప్తానండి. చూడండి, పిండి ఇలా పొంగాలండి, అప్పుడే మనకి ఇడ్లీలు బాగా వస్తుంది. చూసారా? ఈ చిట్టి ఇడ్లీ కాంబినేషన్గా ముందుగా మనం చట్నీ పొడి చేసుకుందామండి. పైన చల్లుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఆ చట్నీ పొడి కూడా ఈజీగా పక్కా కొలతల్లో చేసి చూపిస్తారండి. ఇదే మెజర్మెంట్తో కానీ మీరు చేసినట్లయితే చాలా బాగా కుదురుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ఈజీ మెజర్మెంట్ కోసం ఈ కప్పు తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, స్పూన్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. ఈ కప్పుతో 1 కప్పు పచ్చనిపప్పు, అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పు, అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు, 5 స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 10 కాశ్మీర్ మిరపకాయలు, 10 గుంటూరు మిరపకాయలు, ఒక చిన్న తెల్లగడ్డ, అలాగే చింతపండు అండి. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకున్నాను. మీరు ఈ చింతపండు వేసుకునే దాని వల్ల వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకవేళ వద్దొక్క మాకు టిఫిన్కి అయితే స్కిప్ చేసుకోండి. అలాగే ఒక 4 రెమ్మలు కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా బెల్లము. బెల్లం వేసేదాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, కాబట్టి వేస్తున్నాను. అలాగే ఇంగువ. ఈ పప్పులంతా మనము నువ్వుల నూనె వేసుకొని వేయించుకుంటున్నామండి. ఒకవేళ మీకు నూనె వద్దు అంటే అలాగే డ్రైగానే వేయించుకోవచ్చండి. కాకపోతే మనం ఈ నువ్వుల నూనెతో వేయించేదాని వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే 2-3 నెలలైనా ఫ్రెష్గానే ఉంటుందండి. గాలి ఎక్కడ పోకుండా ఉండే డబ్బాకి కానీ స్టోర్ చేసుకున్నట్లయితే అప్పుడే చేసినట్లు ఉంటుందండి. ఈ పొడి అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కాబట్టి మీరు నువ్వుల నూనె వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ముందుగా పచ్చని పప్పు వేయించుకుందాము. మీరు మంట కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అప్పుడే కమ్మగా ఉంటుంది పొడి అనేది. చాలామంది ఎక్కువ మంటలో పెట్టి వేయించేస్తారండి. అప్పుడు ఏమవుతుంది, మన పైన అంతా బాగా వేగినట్లుంటుంది, లోపల భాగం అనేది వేగదండి. కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ప్రాసెస్ అంతా. మనం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నామంటే ఒకటొకటే వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేసినట్లయితే కూడా వేగదు. నేనైతే మనకి ఈజీగా ఉండడం కోసమే నేను కప్పాలతి పెడుతున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఒక 7-8 నిమిషాలు పడుతుందండి వేగడానికి టైం కూడా, ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదా. కాబట్టి చూడండి, ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు వేగిపోయింది, ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని దీంతోనే ఉద్దిపప్పు కూడా వేయించుకుందామండి. ఇది కూడా అంతే అండి, సిమ్లోనే వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలండి ఉద్దిపప్పు కూడా. మీరు ఇలా చట్నీ పొడి చేసి పెట్టుకునేసినారంటే మామూలుగా మనకు టైం లేనప్పుడు దోశ వేసుకొని కూడా పైన పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు పొద్దున్న పిల్లలు ఇడ్లీ కావాలన్నారంటే చిట్టి ఇడ్లీ పెట్టేసి ఇలా పొడి వేసి ఇచ్చినట్లయితే కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. అదేమీ లేదా, వేడి అన్నం పెట్టుకునేసి ఈ పప్పుల పొడి వేసుకునేసి అలాగే అందులోకి నెయ్యి అయినా కానీ నువ్వుల నూనె అయినా కానీ వేసుకున్నామంటే తృప్తిగా తినచ్చండి. అలాగే మన ఇంట్లో ఆకుపప్పు అయినా పప్పు అయినా చేసినప్పుడు సైడ్ కాంబినేషన్గా తాలింపు కావాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ పొడి వేసుకొని తిన్నా కానీ తృప్తిగా ఉంటుందండి. కాబట్టి ఇలా ఒక పొడి అనేది మన ఇంట్లో ఉండాల్సిందే అండి. చూడండి, ఉద్దిపప్పు అనేది ఇలా మంచి కలర్ రావాలండి. మీకు వేయించేటప్పుడు వాసన కూడా మంచిగా వస్తుంది. అలా చూసుకొనేసి ఆఫ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఆయిల్ ఏం వేయలేదండి, అలానే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మనం ఆల్రెడీ దానికి ఆయిల్ వేసి వేయించినాం కదా, కాబట్టి కడాయిలోనే కొద్దిగా ఉంది, దాంతోనే సరిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసినా కానీ మనకు ముద్దమారు వచ్చేస్తుందండి పౌడరు. మిరపకాయలు కూడా వేగిపోయింది, తీసేద్దాము. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకుందాము, అలాగే జీలకర్ర. ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకుందామండి. ఫాస్ట్గా వేగిపోతుంది నువ్వులు కూడా. ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తున్నాను. మన ఉద్దిపప్పు శనగపప్పు మాత్రం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం. చింతపండు కూడా కొంచెం ఉడికి చేసుకుందామండి. నిలువ చేసుకునేది కాబట్టి కొంచెం ఏమైనా చెమ్మ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం.
ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసినామంటే ఫాస్ట్గా వేగిపోతుంది కరివేపాకు. మన కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. మనం రసం పొడి చేసుకుంటాం కదండి, దానికి కూడా అంతే అండి, క్రిస్పీగా కరివేపాకు వేగితేనే నిలువ ఉంటుంది. ఇందులోకి తెల్లగడ్డ, అలాగే బెల్లము, ఇంగు ఒక్కటి వేయాలండి, ఇంగు కూడా వేసేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా వేగిపోయిందండి. కొంచెంసేపు ఇలానే ఉంచినామంటే ఏమైనా తడి ఉంటే కూడా పోతుంది. ఆ లోపల ఇది చల్లారుతుంది, అంతా మిక్సీ పట్టేద్దాం. కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి, క్రిస్పీగా. చూపిస్తాను చూడండి, చూసారా? ఇలా వేగాలండి, అప్పుడే బాగుంటుంది మన చట్నీ పొడికి. ఈ పప్పులు కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చట్నీ పొడి కొట్టుకుందాము. ఫస్ట్ మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు, చింతపండు వేసేద్దాము. మళ్ళీ మిగిలినవన్నీ వేద్దాం. ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు. అది కొంచెం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు పప్పులు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండా మనకి రవ్వలాగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇలా పౌడర్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. మన రవ్వ ఎలా ఉంటుందో అలా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. తినేటప్పుడు ఆ పప్పులు అనేది క్రిస్పీదనము చాలా బాగుంటుందండి. మీరు ఇలానే చేసి పెట్టుకోండి. ఇలా చట్నీ పొడి చేసి చిట్టి ఇడ్లీలు చేసి దానిపైన పౌడర్ వేసి గీ వేసి ఇచ్చినట్లయితే పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చంపించినారంటే సాయంకాలం చూసారంటే ఖాళీ బాక్స్ ఉంటుందండి, అంత ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతారండి ఇలా చట్నీ పొడితో ఇడ్లీ కావాలనేసి, అంత బాగుంటుందండి. ఇప్పుడు చిట్టి ఇడ్లీ చేసుకుందాము. పిండి కలుపుకొని వేసుకోవాలండి, అది కూడా ఎలా కలపాలి, అలాగే పక్క మెజర్మెంట్లు కూడా చూపిస్తానండి మీకు. మీరు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసి కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు సోడా వేసినట్లయితే పిండి అనేది పులుపు వస్తుందండి. ఎంత కావాలో అంతే తీసుకొని కలుపుకోండి. ఇందులో కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా సాల్టు, ఇప్పుడు తగినంత నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. మరీ పలుచగా కలపద్దండి, అలానే మరీ గట్టిగాను కలపద్దండి, మీడియంగా కలుపుకోండి పిండి అనేది. చూపిస్తానండి అది కూడా ఎలా ఉండాలనేసి. ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలండి పిండి అనేది. చూడండి, పిండి అనేది ఈ స్టేజ్లో ఉండాలండి. మనం దోశకు కలుపుతాం కదా, ఇంకొంచెం తిక్కుగా కలుపుకోవాలండి. మీరు నైటే కానీ ఉప్పేసి పెట్టేసినారంటే బిన్నే పులుస్తుందండి. కాకపోతే ఎండాకాలం కదా, ఫాస్ట్లో పులిసిపోతుందని నేను ఉప్పు ఏమి వేయలేదండి, రుబ్బుకొని వచ్చి అలానే పెట్టేసినాను. చూసారా, ఇలా కలుపుకోవాలి పిండి అనేది, ఎక్కడ ఉండలేదు. చూసారా, నైస్గా ఉంది. ఇడ్లీ పాత్రలో మనం చిత్రాన్నం చేసి నిమ్మపండు తొక్కలు ఉంటుంది కదండి, ఇలా వేయడం వల్ల మనకి గారె అనేది ఎక్కడా కట్టదండి, కొత్తగానే ఉంటుంది ఇడ్లీ పాత్ర అనేది. ఇప్పుడు ఎసురు పెట్టుకునేద్దాం. రసంకి సాంబార్కి కలుపుకుంటాం కదండి, ఆ తొక్కు ఉంటుంది కదా, అది వేసినా కానీ సరిపోతుంది. లేదా బాగుండే చింతపండు అయినా కూడా ఒక్క రవ్వ వేసినట్లయితే ఎక్కడ గారె కట్టదండి. ఇప్పుడే తీసిన ఇడ్లీ పాత్ర లాగే ఉంటుంది. ఇప్పుడు చిట్టి ఇడ్లీకి పోసి పెట్టుకుందామండి. దీనికి నెయ్యి తడుముకుందాము. నెయ్యి వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నిటికీ అప్లై చేసుకుందాము. చిన్న చిన్న ఇడ్లీలు అండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే మనం పెద్ద ఇడ్లీ పెడతాం కదండి, దానికంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు ఇడ్లీకి పోసి పెట్టుకుందామండి. కొద్దిగా పోసుకోవాలండి, మరీ ఎక్కువ కూడా పోయకూడదు. ఎక్కువ పోసినట్లయితే ఇక్కడంతా వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకోసారి పోసి పెట్టేటప్పుడు పిచ్చి పిచ్చి అని అయిపోతుంది. కాబట్టి నేను కొంచెం గ్యాప్ తీసుకునే పోస్తున్నాను. ఆడికి పిండి జారిపోతూ ఉంది. ఇలా కొంచెం టైం పడుతుందండి, చిన్న ఇడ్లీలు కదా, మనకి పోసి తీసి ఒక 3 సార్లన్నా పెట్టాలి కదా, కాబట్టి టైం పడుతుంది. కాకపోతే కొంచెం బిన్నెలు వేసినామంటే పిల్లలకి ఈజీగా చేసేయచ్చు. చాలామంది పిల్లలతోనే బెంగండి, ఏం తింటారు, ఎట్లా చేయాలనేసి. కాబట్టి మన వీడియోలు కానీ ఫాలో అయినట్లయితే నేను పిల్లలకు సంబంధించినవి చాలా చేస్తున్నానండి. వాళ్ళకి లంచ్ బాక్సులు కావచ్చు, మధ్యాహ్నము స్నాక్స్గా కావచ్చు, అలాగే పొద్దున్న టిఫిన్ కావచ్చు, దేనికైనా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. అంతే, చిట్టి ఇడ్లీలు పోసేసాము. నీళ్ళు కూడా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకునేస్తాము.
నీళ్ళు ఉడుకుతా ఉంది కాబట్టి మనకు ఫాస్ట్లో ఉడికిపోతుందండి. ఒక 7-8 నిమిషాల్లోనే ఇడ్లీ ఉడికిపోతుంది. అదే మీరు పెద్ద ఇడ్లీలు పెట్టేట్లుంటే ఒక 12 నిమిషాలైనా కావాలండి. మన చిట్టి ఇడ్లీకి మెజర్మెంట్ అండి ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. ఈ గ్లాసు 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం అండి, 1/2 గ్లాసు పచ్చి బియ్యము, 1/2 గ్లాసు ఉద్దిపప్పు, 1/2 గ్లాసు అటుకులు, 1 స్పూను మెంతులు, ఇంతే అండి వేసింది నేను. సేమ్ మెజర్మెంట్ అండి, మీరు ఇలానే వేయండి. అదే మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలంటే 4 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు పచ్చి బియ్యము, 1 గ్లాసు ఉద్దిపప్పు, అలాగే 1 గ్లాసు అటుకులు, 2 స్పూన్లు మెంతులు, అంతే అండి మెజర్మెంట్. ఈ మెజర్మెంట్తో కానీ ఇడ్లీకి వేసినట్లయితే ఇక్కడ ఎలా ఇడ్లీ వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇలా డబ్బాకి కానీ చట్నీ పొడి స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 3 నెలలైనా నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఇడ్లీ పెట్టుకున్నామా, ఈ పొడి వేసుకున్నామా, గీ వేసుకున్నామా, ఇడ్లీ రెడీ అండి. ఈ పొడి చేసుకుంటే కన్నా 2-3 నెలలు నిలువ ఉంటుందండి. కాకపోతే మన వాళ్ళకి సైడ్ డిష్గా చట్నీ అయినా సాంబార్ అయినా అడుగుతారు కదండి. కాబట్టి నేను ఈరోజు హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నానండి. అది కూడా ఈజీగా ఏమి వేయించే పని లేకుండా అలానే కట్ చేసామా, వేసామా, మిక్సీ పట్టినామా అన్నట్లు ఈజీగా చేసి చూపిస్తానండి. కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పచ్చి కొబ్బరి 1 కప్పు, ఇదే కప్పులో సగం కప్పు పుట్నాల పప్పు, కారం సరిపడే పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, మీకు కావాలంటే వేసుకోండి, 2 స్కిప్ చేయండి, వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 రెమ్మలు కరివేపాకు. ఈ చట్నీకి కొబ్బరి ఏం వేయించాల్సిన అవసరం లేదండి. ఇలానే దీనికి తగ్గట్టు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసినామంటే చట్నీ రెడీ అండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇందులోనే రుచికి సరిపడే ఉప్పు, అలాగే నీళ్లు. ఈ చట్నీ అనేది మరీ మెత్తగా పట్టకూడదండి, కొంచెం బరకగా పట్టుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. కొంచెం మెదిగినాకే వేసినానండి. చట్నీ రెడీ అండి. చూడండి కొంచెం తక్కువగా ఇలా చేసుకుంటే హోటల్ స్టైల్లో ఉంటుందండి చట్నీ అనేది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే నీళ్ళు కూడా ఎక్కువ వేయద్దండి, ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఆవాలు, ఇంగువ, కరివేపాకు ఇలా పోపు వేసుకుంటే రుచి అదిరిపోతుందండి. అంతే అండి, సింపుల్గా మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. 7 నిమిషాలు అయిపోయిందండి. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, తీసేద్దాము. ఇడ్లీ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇడ్లీ తీసుకునేద్దాము. చూడండి ఎక్కడ అంటుకోలేదు, ఈజీగా వచ్చింది. అలాగే మీ ఇడ్లీ కూడా మెత్తగా వచ్చిందండి. చేతిలో ఇలా అంటేనే వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ అంటుకోలేదండి. చూసారా, చూడండి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, మీకు ఇట్లే అర్థమవుతుందండి. తుంచి చూపిస్తాను చూడండి, చాలా మెత్తగా ఉందండి ఇడ్లీలు అనేది. చూడండి ఇప్పుడు ఇడ్లీ కూడా వేసుకునేసినాం కదండి. ఇప్పుడు దీనిపైన పొడి వేసుకుందాము. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, నేను మీడియంగా వేస్తున్నాను. ఇప్పుడు గీ పోసుకుందాము. మీకు గీ నచ్చదు అంటే నూనె అయినా వేసుకోండి, వేడి చేసుకొని. ఇప్పుడు కలుపుకుందాము. మీరు స్పూన్ పెట్టి కూడా కలుపుకోవచ్చండి ఇలా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి పొడి అనేది. మీరు కలిపేటప్పుడు కూడా ఇట్లా సైడ్ని ఇంకా తీసుకోవాలండి, మధ్యలో ఇట్లా పెట్టినామంటే కట్ అయిపోతుంది ఇడ్లీలు. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. ఇప్పుడు ఇడ్లీ సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు సైడ్గా చట్నీ పెట్టుకుందాము. అంతే అండి, గీ కారం చిట్టి ఇడ్లీ రెడీ. చూడండి స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ అనేది. చూసారా, చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. అట్లాగే మన ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుందండి. చూడండి ఇప్పుడు పొడితోనే టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి, కారము ఉప్పు అంత కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చట్నీతో టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి, టేస్ట్ డబుల్ అయిపోయింది చట్నీ ఎత్తుకునే ముందుకి. అంతే అండి, 2-3 నెలలు ఉండే ఈ చట్నీ పొడి చేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు చిట్టి ఇడ్లీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చుతుందండి, దానికి నేను గ్యారెంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.